హోటల్లోని ప్రైవేట్ డైనింగ్ రూంలో అన్వితను చూడగానే అచ్చం తన మొదటి భార్య హేమలతలాగా ఉందని షాక్ అయ్యాడు కోటా రాధాకిషన్. అకస్మాత్తుగా తనకి తెలియకుండా హేమలత అన్న పేరు తన నోట్లో నుంచి వచ్చింది. అది గమనించిన జయశ్రీ, ఏమండి, మీ భార్య 20 ఏళ్ల క్రితమే చనిపోయింది. ముందు మన కొడుకు చెప్పిన విషయం గురించి ఆలోచించండి అని కేవలం రాధాకిషన్కి మాత్రమే వినపడేలా చెవిలో చెప్పింది. వెంటనే ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన రాధాకిషన్ అన్విత వైపు చూస్తూ, అమ్మాయి, నా కొడుకు బాస్కెట్బాల్ని నువ్వే విసిరేశావట. అది నువ్వు మళ్లీ కొనివ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్కి వెళ్ళిపో. చూడ్డానికి ఈ రూమ్ చాలా బావుంది. మేమిక్కడ డిన్నర్ చేస్తాం అని కమాండింగ్గా అన్నాడు. అన్వితకు వింతగా అనిపించింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టమొచ్చినట్టుగా దొంగమొహమంటూ తిడుతున్న తన కొడుకుపై కోపం చూపించకుండా తనను రూమ్ ఖాళీ చేయమనడం ఆమెకు నచ్చలేదు. అతని అహంకారం వల్లే కొడుకు అలా తయారయ్యాడని ఆమె అనుకుంది. నేనెందుకు ఖాళీ చెయ్యాలి? కావాలనుకుంటే మీరే వేరే రూమ్కి వెళ్ళండి. ఇది నేను రిజర్వ్ చేసుకున్నాను. నేనిక్కడే తింటాను అని స్ట్రాంగ్గా చెప్పింది అన్విత. అంతలోనే అక్కడికి వచ్చిన వెయిటర్, సార్, మీకోసం ఆల్రెడీ వేరే రూమ్ చూశాను. పదండి, మనం అక్కడికి వెళ్దాం అని రాధాకిషన్తో అన్నాడు. ఆ మాటలను పట్టించుకోకుండా ఏదో అనబోయాడు రాధాకిషన్. కాని అతన్ని మధ్యలోనే ఆపేసిన అన్విత, వెయిటర్, నాకిప్పుడే మటన్ బిర్యానీ తీసుకురా. అలాగే నా రూమ్ నుండి ఈ సెన్స్ లేని జనాలను బయటికి పంపే. నాకు భోజనం చెయ్యాలనిపించడం లేదు అని కోపంగా అరిచింది. ఆ మాటలు వినగానే అందరికీ కోపమొచ్చింది. వెంటనే ముందుకు వచ్చిన లాస్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కోపంగా అరిచింది. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. కొందరు మనుషులలాగా సొంత భావను సెడ్యూస్ చేసి వేరే వాళ్ల జీవితాలను నాశనం చేసే రకం కాదు నేను అని అంతే కోపంగా లాస్యకు రిటార్ట్ ఇచ్చింది అన్విత. భారతికి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంది. ఆ సమయంలో కోపడితే అవినాష్ ఫస్ట్ మ్యారేజ్ గురించి రాధాకిషన్కి తెలిసిపోతుందని ఆమె భయపడుతోంది. జయశ్రీకి కోపం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుని, చూడమ్మాయ్, ఎందుకలా బిహేవ్ చేస్తావ్? ప్లీజ్, ఈ రూమ్ మాకు వదిలేసి నువ్వు వేరే రూమ్ చూసుకోవా అని రిక్వెస్టింగ్గా అడిగింది. వీళ్ల మాటలను రూమ్ బయటే నిలబడి వింటున్న షాడో జయశ్రీ మాటలతో ఫాస్ట్గా అక్కడికి వచ్చేసి, అసలు కుదరదండి. అయినా మీకు అర్థం కావట్లేదా? వేరే రూమ్కి మీరే వెళ్ళండి. ఆల్రెడీ వేరే రూమ్ ఖాళీ అయ్యిందని వేటర్ చెప్తున్నాడు కదా అని అన్నాడు. మీది కూడా తినడం అయిపోయింది కదా, ఖాళీ చేస్తే ఏమవుతుంది? మాకు ఇదే రూమ్ కావాలి అని మధ్యలోకి వచ్చి అడిగింది లాస్య. ఆమె వైపు కోపంగా చూసిన షాడో వెంటనే వేటర్ని పిలిచి మెన్యూ కార్డ్ అతని చేతికి ఇచ్చి, ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడే నాకు తీసుకురా, అర్థమైందా అని అన్నాడు. వెయిటర్ షాక్ అయిపోయాడు. సార్, ఇందులో 100 ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకురావడానికి చాలా టైం అవుతుంది. తీసుకొచ్చినా కూడా మీరివన్నీ తినలేరు అని వినయంగా చెప్పాడు. మేం తినడానికి ట్రై చేస్తాం. ఒకవేళ తినలేదనుకో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఎలాగో వీళ్ళు ఇదే రూంలో తినాలని పట్టుబడుతున్నారు కదా, మేం వదిలేసింది తింటారు. వాళ్లకు కూడా డబ్బులు మిగులుతుంది కదా కోటా రాధాకిషన్ గారు అని అన్నాడు షాడో. ఒక్కసారిగా రాధాకిషన్ ఆశ్చర్యపోయాడు. అతనికి చాలా అవమానంగా అనిపించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి అతను ఫేస్ చేయలేదు. షాడో నోటి నుండి కోటా రాధాకిషన్ అన్న పేరు వినగానే అన్విత ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అది తన సొంత నాన్న పేరని గతంలో తెలుసుకుంది. అంటే ఇప్పుడు ఎదురుగా ఉన్నది తన నాన్నేనా అన్న అనుమానం ఆమెకు వచ్చింది. ఒక్కసారిగా ఆమె మెదడులో రకరకాల ఆలోచనలు వచ్చాయి. అసలక్కడ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. లక్షల కోట్ల ఆలోచనలు ఒకేసారి మెదడును అతలాకుతలం చేస్తుంటే తన కళ్ల ముందు జరుగుతున్న దృశ్యాలేవీ ఆమెకు కనిపించడం లేదు. 5 నిమిషాల తరువాత, అన్విత, అన్విత అని షాడో పిలుస్తుంటే ఒక్కొక్క ఆలోచన నేలరాలిపోతున్నట్టు అనిపించి కళ్లను తెరిచి షాడో వైపు చూసింది. షాడో, ఆయన మా నాన్నేనా అని నెమ్మదిగా అడిగింది అన్విత. అప్పటికి రాధాకిషన్ సహా మిగతా అందరూ అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎస్, ఆయన మీ నాన్నే అని చెప్పాడు షాడో. మా నాన్నను మా పిన్ని ఎలా కలిసింది? అప్రయత్నంగానే అడిగేసింది అన్విత. ఆ విషయాలు తెలీదన్విత అని షాడో చెప్పడంతో ఆమె ఆలోచనలో పడిపోయింది. అమ్మను నాన్న వదిలేశాడంటే చాలా పెద్ద కారణం ఉండి ఉంటుందని అన్విత అనుకుంది. కాని పిన్నితో రిలేషన్ ఉండడమేనా అన్న ఆలోచన
ఆమెను కుదిపేస్తోంది. ఈ విషయం చంద్రం బాబాయికి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడోనని ఆమె బాధపడుతోంది. ఇలా రకరకాల ఆలోచనల మధ్యలో రెస్టారెంట్ నుండి రూమ్కి వచ్చింది అన్విత. ఆ రోజు రాత్రి ఆమెకు సరిగా నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే అలసటగా ఉండడంతో రెస్ట్ తీసుకోమని, చంద్రం బాబాయ్ దగ్గర నర్సులు ఉన్నారని, హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పాడు షాడో. అయితే అన్విత ఒంటరిగా ఉంటుందని ప్రియకు కాల్ చేసి తోడుగా ఉండమని చెప్పాడు షాడో. దాంతో హోటల్ రూంలోకి వచ్చింది ప్రియా. వచ్చి రావడంతోనే కోపంగా అరుస్తూ, అసలు మీ షాడో ఏమనుకుంటున్నాడే? నేనింకా నిద్ర లేవకముందే 6:30కి ఎలా కాల్ చేస్తాడు? నేనేమైనా నీకు సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నాడా అని అడిగింది. ఆ మాటకు చిన్నగా నవ్విన అన్విత ఆన్సర్ చేయలేదు. ఆమె మొహంలో దిగులు తాలూకు హావభావాలు కనిపిస్తుండడంతో, ఏమైందన్విత? ప్రెగ్నెన్సీ వల్ల మార్నింగ్ సిక్నెస్ వచ్చిందా ఏంటి అని అడిగింది ప్రియా. కాదని తలూపింది అన్విత. ఇటువైపు హోటల్ రూంలో వాతావరణం చాలా కూల్గా ఉంటే, అవినాష్ ఇంట్లో మాత్రం తుఫాను ముందు వచ్చే ప్రశాంతతలాగా ఉంది. మార్నింగ్ లేవగానే జయశ్రీ, రాధాకిషన్ అవినాష్ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో భారతి మాట్లాడుతూ, లాస్యను కొన్ని రోజులు మీ దగ్గరే ఉండనివ్వండి, చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చారు కదా అని జయశ్రీతో అంది. నిజానికి లాస్యకు కూడా మనసులో అదే ఉంది. కొన్ని రోజులు అమ్మతో టైం స్పెండ్ చేయాలని ఆమె అనుకుంటుంది. కాని జయశ్రీ అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడెలా కుదురుతుందండి? లాస్య ప్రెగ్నెంట్. చాలా మందికి తనకి పెళ్లి కాలేదని తెలుసు. ఈ టైంలో నా దగ్గర ఉంటే మళ్లీ లేనిపోని అనుమానాలు సృష్టించినట్టు అవుతుంది. మీ ఇంట్లో ఉంటేనే మంచిది అని తడుముకోకుండా చెప్పేసి అవినాష్ ఇంటి నుండి వెళ్లిపోయింది జయశ్రీ. ఆమె అటు వెళ్లగానే స్ట్రెయిట్గా హాల్లోకి వచ్చి టీవీ చూస్తున్న అవినాష్ని పిలిచిన భారతి సరాసరి బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది. ఆమె మనసంతా ఎన్నెన్నో ఆలోచనలతో నిండిపోవడంతో వాటన్నిటినీ బయటపెట్టాలన్న ఆతృత ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఏం చెబుతుందా అని అవినాష్ చూస్తుండగా, అమ్మో, ఈ మహాతల్లితో ఒక్కరోజు వేగడమే ఎంత కష్టమైపోయింది. లాస్యకు అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చినట్టున్నాయి అని జయశ్రీ గురించి అంది భారతి. లాస్యతో వేగడం ఇంకా కష్టమే. నాకు తెలిసి జయశ్రీ గారు కొద్దిగా బెటర్, లాస్యలా కాదు అని అన్నాడు అవినాష్. ఎక్కడ బెటర్ అనిపించిందిరా? నీకు అర్థం కావట్లేదు. పైకి తను చాలా సున్నితంగా ఉన్నట్లు కనిపిస్తోంది. లోపల మాత్రం ఎంతో విషం ఉంది. నీకు కాబోయే అత్త కూరలు తీసిన పాము కాదు. కూరల్ని దాచిపెట్టి తనసలు పామే కాదని చెప్పేంత తెలివిగలది. తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ఆ రాధాకిషన్ని ఈవిడ ఎలా తగులుకుందో! కనీసం అందం లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు. అయినా కూడా ఆమెను ఎలా చేసుకున్నాడో అని అంది భారతి. అవినాష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఇప్పుడే సడన్ గా కొద్దిగా స్వరం పెంచిన భారతి, అవినాష్, నీకు లాస్య కావాలా, అన్విత కావాలా? తేల్చుకో అని అడిగింది. నాకు అన్విత కావాలి అని టక్కున చెప్పేశాడు అవినాష్. దాంతో కుర్చీలో కూర్చున్నదల్లా పైకి లేచి అవినాష్ చెంపమీద చెళ్లమని కొట్టింది భారతి. ఒక అమ్మాయి కోసం మన ఫ్యామిలీని, వంశాన్ని, కంపెనీని తాకట్టు పెడతావా? లాస్యను పెళ్లి చేసుకుంటే కనీసం మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది. అన్వితను చేసుకుంటే ఏమొస్తుందిరా? చేతికి చిప్ప తప్ప. ఇప్పుడు చెప్పు, అన్విత కావాలా అని మళ్లీ అడిగింది భారతి. ఎస్, అన్విత కావాలి అని అవినాష్ మళ్లీ చెప్పడంతో ఏడుపు స్టార్ట్ చేసింది భారతి. నువ్వు మారవురా. నేను చేసిన త్యాగాలను నువ్వు మర్చిపోయావు. ఆ రోజు మంటల్లో నుండి నిన్ను బయటకు తీసుకురాకపోతే ఈ రోజు నువ్వు బ్రతికుండేవాడివా? అలా తీసుకురావడమే నేను చేసిన తప్ప. నువ్వు మారిపోయావ్రా అని ఏడవడం మొదలుపెట్టింది భారతి. ఆమె మళ్లీ గతాన్ని గుర్తు చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటుందని అవినాష్కి అర్థమయ్యింది. తనకు 5 ఏళ్లు కూడా లేని సమయంలో ఒకరోజు వాళ్ళింట్లో మంటలు అంటుకున్నాయి. దగ్గర్లో వాళ్ళ నాన్న కూడా లేడు. ఇల్లు మొత్తం దాదాపుగా పూర్తిగా కాలిపోయే సమయంలో కేవలం ఒకరిని మాత్రమే బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉండడంతో అవినాష్ని బయటికి తీసుకువచ్చింది భారతి. ఆ విషయాలు గుర్తుకు చేసుకున్న అవినాష్, అవునమ్మా, నువ్వు నన్ను బ్రతికించావు, కాని అన్నయ్యను చంపుకున్నావు అని చెప్పేసి ఆ గదిలోంచి బయటికి వెళ్లిపోయాడు. ఇటువైపు హోటల్ రూంలో మేకప్ గురించి వీడియో ట్యుటోరియల్స్ చూస్తోంది అన్విత. పక్కనే ఉన్న ప్రియా, అన్వి, నాకెందుకో షాడోకి డ్యూయల్ పర్సనాలిటీ ఉందేమో అనిపిస్తుంది. నువ్వేమంటావ్ అని సడన్ గా అడిగింది.
అన్విత షాక్ అయిపోయింది. వాట్ అంటూ నోరు తెరిచింది. ఆమెకు అర్థం కాలేదేమోనని, అదేనే స్ప్లిట్ పర్సనాలిటీ. ఒకే మనిషి 2 రకాలుగా బిహేవ్ చేస్తాడు కదా. అపరిచితుడు సినిమా చూడలేదా? నీతో ఉన్నప్పుడు షాడోలాగా, నీతో లేనప్పుడు ప్రవీణ్ జయరాం లాగా తనకు తెలియకుండానే బిహేవ్ చేస్తున్నాడేమోనని నాకు అనుమానం అని చెప్పింది ప్రియా. ఇంతకీ ఈ అనుమానం ఎందుకొచ్చిందో అని అడిగింది అన్విత. నిన్న నైట్ సెకండ్ షోలో డిటెక్టివ్ కిల్లర్ అనే సినిమా చూశాను. అందులో హీరోకు డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది. ఒక పర్సనాలిటీ డిటెక్టివ్ గా పనిచేస్తే ఇంకో పర్సనాలిటీ కిల్లర్ గా పనిచేస్తుంది అని చెప్పింది ప్రియా. అయితే ప్రవీణ్ జయరాం వేరు, షాడో వేరు అని అన్వితకు ఆల్రెడీ తేలిపోయింది కాబట్టి దాని గురించి ఆమె పెద్దగా ఆలోచించలేదు. కానీ సెకండ్ షో అనగానే ఏదో అనుమానం వచ్చింది. అదేంటి, మీ నాన్న నిన్ను సినిమాలు సిరీస్లు చూడొద్దని, పొద్దున ఆఫీస్కి వెళ్లి సాయంత్రం ఇంటికి రావాలని ఆర్డర్ చేశారు కదా, మరి ఎలా వెళ్ళావు అని అడిగింది అన్విత. ఎలా వెళ్ళాను? ఒంటరిగానే వెళ్ళాను అని ఏదో రహస్యం దాస్తున్నట్టుగా చిన్నగా నవ్వింది ప్రియా. అది పసిగట్టేసిన అన్విత, నిజం చెప్పు, ఒంటరిగా సినిమాకు వెళ్ళావంటే నేను అస్సలు నమ్మను అని అడిగింది. దాంతో చెప్పడం స్టార్ట్ చేసింది ప్రియా. ఆ రోజు రెస్టారెంట్లో ప్రవీణ్ జయరాం కలిశాడు కదా, తనే నిన్న కాల్ చేసి సెకండ్ షో వెళ్దాం రమ్మంటే వెళ్ళాను. అంతే, అయినా ఇదే లాస్ట్. నేనింకెప్పుడూ తనతో వెళ్ళను. అతను నన్ను చాలా మోసం చేశాడు అని చిరుకోపంతో అంది. మోసం చేశాడా? అప్పుడే అంత దూరం కూడా వెళ్ళిపోయావా అని అన్విత ఆశ్చర్యపోయింది. అబ్బే అది కాదు. ఛీ, షాడో నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అన్నీ వైల్డ్ థాట్స్ వస్తున్నాయే నీకు. నేను అన్నది అది కాదు. హర్ష ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడని ప్రవీణ్ చెప్పాడు కదా, అందులో జాయిన్ అవ్వాలంటే తన కంపెనీలో ఇంటర్న్షిప్ చేయమని అన్నాడు కదా. కానీ ఇప్పుడు నన్ను తన పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నాడు. దానివల్ల నాకేం యూజ్ చెప్పు? అయినా అది కూడా కేవలం నీకోసమే ఒప్పుకున్నాను. ప్రవీణ్కి షాడోకి ఫ్రెండ్షిప్ ఉందేమోనని నా డౌట్. అతనితో రెగ్యులర్గా ఉంటే ఆ విషయం తెలిసే అవకాశం ఉందని ఒప్పుకున్నాను అని అన్వితని చూస్తూ చెప్పింది ప్రియా. ఆహా, ఏం కవరింగ్ నేర్చుకున్నావే. ప్రేమలో పడితే అబద్ధాలు వాటంతటవే పుట్టుకొస్తాయంటారు. ఇన్ని అబద్ధాలు ఎలా నేర్చావే అని అంది అన్విత. లవ్ ఏంటి? అసలు అలాంటిదేమీ లేదన్విత. నాకు ఆ ఫీల్ రాలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ వస్తుందేమో నాకు తెలియదు. బట్ ఇప్పుడైతే నేను సింగిలే అని చెప్పింది ప్రియా. అప్పటి వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా వినిపించిన గొంతు అకస్మాత్తుగా కొంచెం గంభీరంగా మారడంతో అన్విత ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ప్రియకి చాలా మంది మగ స్నేహితులు ఉన్నారు. వాళ్లల్లో తాను కూడా ఒక మగాడిలాగానే ఫీల్ అయ్యింది. ఒకవేళ ప్రవీణ్తో కూడా అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందేమో అనుకుని ఇంకో మాట మాట్లాడకుండా ఊరుకుండిపోయింది. ఇద్దరి మధ్య కొన్ని సెకండ్లు నిశ్శబ్దం ఆవరించింది. ఆ సైలెన్స్లో ఏం మాట్లాడాలో పాలుపోక అన్విత చూస్తున్న వీడియో ట్యుటోరియల్స్ వైపు తలను తిప్పింది ప్రియా. అంతలోనే అన్విత మొబైల్ మోగడం మొదలుపెట్టింది. డిస్ప్లే మీద రాఘవ్ పేరు కనిపించడంతో ఆ విషయాన్ని తనకు చెప్పింది ప్రియా. రాఘవ్ సార్ ఇప్పుడెందుకు చేస్తున్నారు అని అన్విత ఆలోచిస్తున్న సమయంలో, ఇప్పుడు ఈ కాల్ లిఫ్ట్ చేస్తావా అని అడిగింది ప్రియా. ఆమెకు సమాధానం చెప్పకుండా లిఫ్ట్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూనే లిఫ్ట్ చేసి హలో అని అంది అన్విత. తొందరగా కిందకు రా అన్విత, అర్జెంట్ పనుంది అని అటు నుండి రాఘవ్ సమాధానమిచ్చాడు. ఏం పని? ఏదైనా ప్రాబ్లమా అని అన్విత అడగడంతో, ఐ రిపీట్, తొందరగా కిందకి రా వెంటనే అని మరోసారి చెప్పాడు రాఘవ్. అన్వితకు ఏమీ అర్థం కాలేదు. కిందికి వెళ్లాలా వద్దా అన్న ఆలోచనలో ఆమె ఉండిపోయింది. అన్విత రూమ్కి రాఘవ్ ఎందుకొచ్చాడు? ఇప్పుడేం జరగనుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.